బీఆర్ఎస్ పార్టీని బండకేసి కొట్టలే, బీఆర్ఎస్ పార్టీని భుజానికి ఎత్తుకున్నది తెలంగాణ ప్రజలు. ఇది అవునా కాదా అనేది సమాజానికి తెలుసు. అసలు బండకేసి కొట్టింది ఎవరినయ్యా అంటే రోటీ కపడా మకాన్ అని, గరీబ్ హటావో అని మొత్తము నెహ్రూ కుటుంబాన్ని, మరి నెహ్రూ కుటుంబం భారతదేశ ధనమాన ప్రాణాలను, అంటే భారతదేశ ప్రజల యొక్క ధనమాన ప్రాణాలను మొత్తం 60 ఏళ్ళ కంటే ఎక్కువగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీని బండకేసి కొట్టిరు కానీ బీఆర్ఎస్ పార్టీని బండకేసి కొట్టలేదు. ఇది చరిత్ర తెలియనటువంటి మన గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారికి చరిత్ర తెలియదు కాబట్టి బండకేసి కొట్టింది బీఆర్ఎస్ నాని అనడం అది హాస్యాస్పదం. ఈ రోజు గ్రామాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలలో మొదటి వరుసలో. మరి ఈ రోజు ఎవరిని బండకేసి కొడతారు అనేది మీరు చూస్తారు కదా. ఇప్పుడు వచ్చే కాలం ఒక 4 రోజులు 10 రోజులు అయితే మనకి రిజల్ట్స్ బయటకు వస్తాయి. బండకేసి కొట్టేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని తప్పిస్తే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎప్పుడు తెలంగాణ ప్రజలు తన గుండెల్లో దాచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర చాలా ఘనమైంది. బీఆర్ఎస్ పార్టీకి చావు లేదు. ఈ రోజు మీరు చచ్చిపోయారు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలలో మీరు పరిపాలనలో ఉన్నారు? మీరు జాతీయ పార్టీ కదా. మా పార్టీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం, తెలంగాణ రాష్ట్రం సృష్టి కోసం ఏర్పాటైంది. ఈ రోజు తెలంగాణ ప్రజలు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలంగాణ ఉద్యమానికి ఈ రోజు మరి నిజమైన శాశ్వతమైన పరిష్కారం బీఆర్ఎస్ పార్టీ. విజయార్య గారు నా వాయిస్ వినపడుతుందా? విజయార్య గారు, ఒక చిన్న ప్రశ్న, మిమ్మల్ని డిస్టర్బ్ చేశా. వాళ్ళది జాతీయ పార్టీ అన్నారు, మాది తెలంగాణ ప్రజల కోసం ఉద్భవించిందన్నారు. మరి తెలంగాణ ప్రజల కోసం ఉద్భవిస్తే టీఆర్ఎస్గానే ఉండాలి కదా, మరి బీఆర్ఎస్ ఎందుకైంది? జాతీయ పార్టీగా వెళ్ళాలనుకునే చేతులు కాల్చుకుని తెలంగాణ ప్రజలకు దూరం అయ్యారా మీరు? ఇప్పుడు ఒక మాట అండి, మార్చుకొని అని అంటున్నారు కదా. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ పేరు ఏందని మొదలున్న పార్టీ అయింది, తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత పార్టీల పేర్లు మార్చడం అనేది ఈడ నన్ ఆఫ్ ది మ్యాటర్ అండి. పార్టీలు పుట్టడం వేరు, మీ పార్టీ ఉద్యమ పార్టీగా పుట్టింది కదా సార్. విజయార్య గారు, మీ పార్టీ పుట్టడమే తెలంగాణ ప్రజలకు ఉద్యమ పార్టీగా పుట్టింది. అలాంటి తెలంగాణ ఉద్యమ పార్టీగా పుట్టినప్పుడు ఎప్పుడైతే తెలంగాణలోని టీ పోయిందో, బీ ఎప్పుడైతే పెట్టారో, బారాసగా మీరు చేశారో, అప్పుడే మీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని మీ నేతలే మాట్లాడుతున్న పరిస్థితి కాదంటారా? అంటే తెలంగాణ ప్రజలను అంటే జాతీయ స్థాయిలో ఎదగనియొద్దనే మీ ప్రశ్న. నాకు అర్థం కాదు. నా ప్రశ్న కాదు, నా ప్రశ్న కాదు సార్. ఇది ఆలోచనలు ఉంటే విజయార్య గారు దూరం పెట్టుకోండి, అది కరెక్ట్ కాదు, అది ఆ క్వశ్చన్ కాదు, దానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని. విజయార్య గారు, మీరు అన్నారు మాది తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అని. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాము. అది 100% జాతీయ పార్టీ. మమ్మల్ని వాళ్ళు ప్రాంతీయ పార్టీ అనుకుంటే మాకు ఫరక్ పడేది లేదు, మమ్మల్ని జాతీయ పార్టీ అనుకుంటే కూడా ఫరక్ పడేది లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రూల్ ఉంది, జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీలకు ఏ విధమైనటువంటి అర్హతలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ పార్టీగా ఎదగాలనే ఆలోచనతోటి ఉన్నాం. కాబట్టి ఎందుకు తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలను జాతీయ స్థాయిలో నిలబెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మరి విరుగుడుగా ఈ 2 పార్టీలను బొందబెట్టి మా కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాలనే ఆలోచన విధానంతో, కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయితే మొత్తం తెలంగాణ ప్రజలు ప్రధానమంత్రి అయినట్లు, కేసీఆర్ గారు రాష్ట్రపతి అయితే తెలంగాణ ప్రజలు రాష్ట్రపతి అయినట్టు. ఇది కదా కావాల్సింది. కాబట్టి మేము తెలంగాణ వచ్చింది, తెలంగాణ వాళ్ళ బలపడని తెలంగాణ మార్గం దొరికింది కాబట్టి మేము జాతీయ పార్టీగా దాన్ని పేరు మార్చుకున్నాము. అంత మాత్రానికి పేగు బంధం జరిగిపోయింది అంటే ఈరోజు గుజరాత్ ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, మరి అన్ని కూడా పార్టీలు ప్రాంతీయ పార్టీలుగానే వచ్చి జాతీయ పార్టీలు ఎదిగిన చరిత్ర భారతదేశంలో ఉన్నది. ఇది విచిత్రమైన ప్రశ్న అండి మీది. రైట్ మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి కె సుజాత గారు ఉన్నారు, కాంగ్రెస్ నేత, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. సుజాత గారు, నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుందా నా వాయిస్ మీకు? క్లియర్ గా వినబడుతుంది. సుజాత గారు,
బండకేసి కొట్టేది బీఆర్ఎస్ పార్టీని కాదు, ప్రజలు అతి త్వరలో కాంగ్రెస్ పార్టీని కొట్టబోతున్నారు. రేవంత్ రెడ్డి కొంచెం సరిగ్గా మాట్లాడుతూ నేర్చుకోవాలని చెప్పి విజయార్య గారు అంటున్నారు. ఏమంటారు మీరు? నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఛానల్కి, నా తోటి పార్టిసిపెంట్ సోదరుడికి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, బండకేసి 2023 డిసెంబర్ 3వ తారీఖున కొట్టినటువంటి విషయం మర్చిపోయినట్టున్నారు. పర్వాలేదు, గెలుపు ఓటమిలు ఎవరైనా సహజమే.